శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆకట్టుకున్న అయోధ్య రామమందిరం నమూనా. రామమందిరాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు. హిందూపురం పట్టణంలోని ఎంఎఫ్ రోడ్డులో లక్ష్మీ హయగ్రీవ ఆలయంలో అయోధ్య రామమందిరం నమూనాను ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రం గుబ్బికి చెందిన వినయ్ అనే కళాకారుడు రూ. 5 లక్షలు వెచ్చించి ధర్మకోల్, కర్ర తదితర వాటిని ఉపయోగించి స్వర్ణరంగులో రామమందిరాన్ని నిర్మించారు. భగవంతుని ప్రేరణకు 108 ఆధ్యాత్మిక దేవాలయాల్లో ప్రదర్శించాలన్న ఉద్దేశంతో 2.5 ఏళ్ల నుంచి వివిధ రాష్ట్రాల్లో 102 ప్రదేశాల్లో నమూనాను ఏర్పాటు చేశానని, హిందూపురంలో 103వది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు ఆలయంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఆలపించారు. ఆలయంలో విశేష పూజలు, అభిషేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం ప్రోగ్రామ్ మీకు ఒకసారి వినియోగించుకుంటున్నాం. 6 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో మొదలవుతుంది. అమ్మా ఇట్లా వచ్చాను. తస్మై శ్రీ గురవే నమః. జయ రామ కీర్తనం అజట హనుమంత ఎరిగిన మాట. కోదండ రామ కోదండ రామ కోదండ రామ మా పాడి శ్రీరామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతయో నీవే దైవమో నీవే. తల్లివి నీవే తండ్రివి నీవే రామ. ఎవ్వరో నీ తోటి ఎవ్వరో నీ పాటి రారు నీ సాటి రాజుల మేటి. ఎవ్వరో నీ తోటి ఎవ్వరో నీ పాటి రారు నీ సాటి రాజుల మేటి. దశరథ బాల మమ్మాదుకునే. హిందూపురం హయగ్రీవ స్వామి దేవాలయంలో అయోధ్యకు శ్రీరామ మందిరం అయోధ్యలో నిర్మించడం, అది చాలామంది వెళ్ళి వచ్చి చూసేదానికి కూడా చక్కటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. కానీ కొంతమంది పోలేని వారు, వయసు పైబడ్డవారు కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, వారి సహాయార్థం, వారి దర్శనార్థం ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం అనేది. ఈ నమూనా పక్క మనకు అయోధ్యలో ఏ రకంగా ఉందో అదే ఆకృతి ఇక్కడ తుముకూరు వాస్తవ్యులు శ్రీ వినయ్ వారి మహాసంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాళ్ళు 108 దేవాలయాల్లో ప్రదర్శన ఇవ్వాలని ఆయన మహాసంకల్పం. ఇది 103వ ప్రదర్శన, ఇంకా 5 మాత్రమే ఉంది. వారి సంకల్పం, వారే మొత్తం తీసుకొని వచ్చి ప్రతి చిన్న కోరిక కూడా ఆయనే దగ్గరుండి ఆయనే కష్టపడి ఇది ఏర్పాటు చేస్తాడు. అంటే దాదాపు 2.5 దినం ఆయనకి పట్టింది ఇది ఏర్పాటు చేయటానికి. కానీ ఆయన మహాసంకల్పానికి మనమందరూ జోహార్లు అర్పించుకుంటూ, అలాగే ఈ ఆకృతిని హిందూపురంలోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించి స్వామి ಕೃಪకు ಪಾತ್ರలు ಕಾವಾలని ಮನಸಾರ ಕಮಿಟಿ ತರಫುನ ಕೋರ್ಕೊಂటున్నాను. ಜೈ ಶ್ರೀರಾಮ್. ನನ್ನ ಹೆಸರು ವಿನಯ್ ಅಂತ ತುಮಕೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಗುಬ್ಬಿ ತಾಲೂಕು ಬಿದ್ರೆಯಿಂದ ಅಯೋಧ್ಯೆ ರಾಮದ ಮಾದರಿಯನ್ನು 108 ಕಡೆ ಪ್ರದರ್ಶನ ಮಾಡೋದು ಭೀಷ್ಮ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿದ್ದು, ರಾಷ್ಟ್ರಾದ್ಯಂತ 2022 ನಿರಂತರ ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಈಗ ಹಿಂದೂಪುರಕ್ಕೆ 103ನೇ ಪ್ರದರ್ಶನ, ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಹಯಗ್ರೀವ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ 103ನೇ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಮಾಡ್ತಾ ಇರೋದು. ಇದು ಮಾಡೋ ಉದ್ದೇಶ ಬಂದ್ಬಿಟ್ಟು, ಎಷ್ಟೋ ಜನ ಏಜ್ ಆಯಿತು, ಒಂದು 90 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟು ಏಜ್ ಆದವ್ರಿಗೆ ಅಯೋಧ್ಯೆಗೆ ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ಕೊಂಡವರು ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಒಂದು ಪುಟ್ಟು ರಾಮನ ಅರಮನೆ, ತ್ರೇತಾಯುಗದಲ್ಲಿ ಅರಮನೆ ಯಾವ ಥರ ಇತ್ತು ಅಂತ ಇದು ನೋಡಿದ ತಕ್ಷಣ ನಮಗೆ ಒಂದು ಫೀಲ್ ಖಂಡಿತ ಆಗೇ ಆಗುತ್ತೆ. ಎಷ್ಟೋ ಜನ ಮಕ್ಕಳಿಗೆ ಆಗಲಿ ನಮ್ಮಂಥವ್ರಿಗಾಗಲಿ ಇದು ನೋಡಾದ್ಮೇಲೆ ಅಯೋಧ್ಯೆಗೆ ಹೋಗ್ಬೇಕು ಅನ್ನೋದೊಂದು ಪ್ರೇರಣೆ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲ ಉದ್ದೇಶ ಇಟ್ಕೊಂಡು ರಾಷ್ಟ್ರದಾದ್ಯಂತ ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದೇ ರೀತಿ 3ನೇದಾಗಿ ರಾಮನ ಅವತಾರ ತ್ರೇತಾಯುಗದಲ್ಲಿ ಏನಕ್ಕಾಗಿತ್ತು ಅಂದರೆ ಧರ್ಮ ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಆತ್ಮಜ್ಞಾನದ
ಉಪದೇಶಕ್ಕೋಸ್ಕರ ರಾಮನ ಅವತಾರ ಇರುತ್ತೆ. ಅದೇ ರೀತಿ ರಾಮನ ಆದರ್ಶ ಗುಣಗಳು ಸರ್ವರಿಗೂ ಬೇಕು ಅಂತ. ಏನಕ್ಕೆ ಅಂದರೆ ರಾಮ ಬಂದು ಸೂರ್ಯ ವಂಶದನು. ಸೂರ್ಯ ಸರ್ವರಿಗೂ ಯಾವ ಥರ ಸರಿಸಮವಾಗಿ ಬೆಳಕು ಕೊಡ್ತಾನೋ ರಾಮನ ಆದರ್ಶ ಗುಣಗಳು ಸಹ ಯಾವುದೇ ಜಾತಿಗೆ, ಧರ್ಮಕ್ಕೆ, ಪಕ್ಷಕ್ಕೆ ಸೀಮಿತ ಅಲ್ಲದೆ ಸರ್ವರಿಗೂ ಬೇಕನ್ನೋ ಉದ್ದೇಶ ಇಟ್ಕೊಂಡು ರಾಷ್ಟ್ರದಾದ್ಯಂತ ನಿರಂತರ ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಧನ್ಯವಾದ.